మొన్నటి వరకు ఆప్తమిత్రులు తోడు నీడగా 16 నెలలు జైల్లో ఉండి వచ్చారు. 15 ఏళ్లు పార్టీలో అన్నదమ్ముల్లాగా కలిసి పనిచేశారు. తనకంటే ఏజ్లో చిన్నవాడైనా అధినేత అంటే ఆయనకు అభిమానం. ఆ పెద్దాయన అంటే కూడా పార్టీ చీఫ్కు గౌరవం. ఏమైందో తెలియదు. ఆ కీలక నేత పార్టీకి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఆ తర్వాత అధినేత ఓ మాట అనేశారు. ఆ కామెంట్స్కు పెద్దాయన నొచ్చుకున్నారు. దాంతో ఆ ఇద్దరి మధ్య ఇప్పుడు మాటల యుద్ధం నడుస్తోంది. జగన్ ఏమన్నారు? విజయసాయిరెడ్డి ట్వీట్ అర్థమేంటి? మొన్నటిదాకా ఆప్తమిత్రులు, ఇప్పుడు మాటల యుద్ధం. రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యమన్న వైఎస్ జగన్, విలువలున్నాయి కాబట్టే ప్రలోభాలకు తలొగ్గలేదన్న విజయసాయి. ఇబ్బందులున్నాయి, కేసులు వెంటాడుతున్నాయి, అందుకే ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పారన్న చర్చ జరిగింది. కానీ లేటెస్ట్ డెవలప్మెంట్స్ చూస్తుంటే విజయసాయిరెడ్డి ఫ్యాన్ పార్టీకి రాజకీయాలకు రామ్ రామ్ చెప్పడం వెనుక ఏదో బలమైన కారణం ఉందన్న క్లారిటీ వచ్చేస్తోంది. విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటన చేసినప్పుడు వైఎస్ జగన్ లండన్లో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చిన తరువాత ఈ మధ్య నిర్వహించిన మీడియా సమావేశంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు కాకరేపుతున్నాయి. వైసీపీని విడిచి వెళ్లిన వారి గురించి స్పందించిన జగన్ విజయసాయిరెడ్డి పేరును కూడా ప్రస్తావిస్తూ మాట్లాడారు. తమ రాజ్యసభ సభ్యుల్లో సాయిరెడ్డితో కలిపితే పోయింది నలుగురని చెబుతూ రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయతకు అర్థం తెలిసి ఉండాలన్నారు. మనంతట మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, రాజీపడో అటువైపు పోతే ఇక మన క్యారెక్టర్, క్రెడిబిలిటీ మాటేమిటని ప్రశ్నించారు జగన్. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి నుంచి ఓ ఆసక్తికర ట్వీట్ బయటకొచ్చింది. క్యారెక్టర్ ఉన్నవాడినే అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడంతో ఆయన జగన్ కు కౌంటర్ ఇచ్చినట్లయింది. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికీ ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదన్నారు విజయసాయిరెడ్డి. భయం అనేది ఏ అణువణువులోనూ లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, రాజకీయాలనే వదులుకున్నానని ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. దీంతో జగన్ చేసిన కామెంట్స్ మీదే విజయసాయి ఇలా రియాక్ట్ అయ్యారనే చర్చ మొదలైంది. మొన్నటిదాకా జగన్, విజయసాయిరెడ్డి అత్యంత ఆప్తులు. వాళ్ళిద్దరూ వేర్వేరు కాదు అన్నట్లుగా నడిచింది వీరి బంధం. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా విజయసాయిరెడ్డి పార్టీకి, పదవులకు, రాజకీయాలకు గుడ్ బై చెప్పడంతో పెద్ద చర్చకు దారితీసింది. కాకినాడ పోర్టుతో పాటు పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసాయి బీజేపీకి దగ్గరయ్యేందుకే వైసీపీకి రిజైన్ చేశారన్న టాక్ వినిపించింది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన దందాలు, అరాచకాల భయమే విజయసాయిరెడ్డి నిర్ణయానికి కారణమన్న ప్రచారం జరిగింది. కానీ జగన్ కామెంట్స్, దానికి విజయసాయిరెడ్డి రియాక్షన్ చూస్తుంటే అసలు రీజన్ వేరే ఉందన్న చర్చ జరుగుతోంది. జగన్ కామెంట్స్, విజయసాయి ట్వీట్ ను బట్టి చూస్తే ఈ ఇద్దరి మధ్య గ్యాప్ ఉందని స్పష్టమవుతోంది. విజయసాయిరెడ్డిని వైసీపీనే వదులుకుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. అధినేతతో గ్యాప్ ఉన్న కారణంగానే విజయసాయి వైసీపీని వీడారని అంటున్నారు. ఆ విషయం ఇప్పుడు జగన్, విజయసాయి స్టేట్మెంట్స్ తో స్పష్టమవుతోందని చెబుతున్నారు. వైసీపీలో కీలక బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి విజయసాయి తీవ్ర నష్టం కలిగించారని జగన్ భావిస్తున్నారట. జగన్ తో ఈక్వల్ గా తన సొంత ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేశారట విజయసాయి. ఇవన్నీ గమనించిన జగన్ విజయసాయిని మెల్లిమెల్లిగా పక్కన పెట్టారని అంటున్నారు. చంద్రబాబు, బీజేపీతో విజయసాయిరెడ్డి టచ్ లోకి వెళ్లారని కూడా జగన్ కు అనుమానం ఉందట. ఇవన్నీ మదిలో ఉంచుకునే విజయసాయిరెడ్డి ప్రయారిటీ తగ్గిస్తూ వచ్చారట వైసీపీ పెద్దలు. అది నచ్చకే విజయసాయిరెడ్డి పార్టీని వీడి వెళతానని చెప్పారని, అందుకు జగన్ కూడా అభ్యంతరం చెప్పలేదన్న టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా మొన్నటిదాకా తోడు నీడగా ఉన్న ఈ నేతలు ఇప్పుడు నువ్వా నేనా అన్నట్లుగా కామెంట్స్ చేసుకోవడం మాత్రం పొలిటికల్ హాట్ టాపిక్ అవుతోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరన్న దానికి జగన్, విజయసాయిరెడ్డి ఎపిసోడ్ మరో ఉదాహరణగా మారిందన్న చర్చ జరుగుతోంది. అయితే ఈ ఇద్దరి ఎపిసోడ్ పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తనదైన శైలిలో స్పందించారు. దోపిడీలో పార్ట్నర్స్ అయిన జగన్, విజయసాయి కలిసి డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఇద్దరినీ ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. అయితే రాబోయే రోజుల్లో ఇలాంటి మాటల యుద్ధమే నడుస్తుందా, లేక ఇంతటితో ఆగిపోతుందా అనేది చూడాలి మరి.